దత్తభక్తులందరికీ జై గురుదత్త అండి. ఇవాళ గురువారం కదండి, మధుకరి సేవను ఎప్పట్లాగే తీసుకెళ్ళి ఇచ్చామన్నమాట. అయితే ఏమేం తయారు చేసామంటే పులిహోర, శనగలు ఉడకపెట్టి పోపు పెట్టాము. అలాగే నానబెట్టుకున్న పెసలు, కొంచెం క్యారెట్ తురుముతో చిన్నగా సలాడ్ చేసాం ఇలాగా. తర్వాత ఇది మీరు చూస్తున్నది క్యారెట్ హల్వా ఒకటి, ఇలా అడ్జస్ట్ చేసామన్నమాట. అయితే ఇప్పుడు ప్రతి గురువారము మేము ఇలా భగవంతుడు ఎంతమందికి అనుగ్రహిస్తే ఆ టైంకి మేము అలాగా మా చేతులతో వండి ఇస్తామన్నమాట. కాబట్టి ఆ టైంకి మాకు ఎవరో ఒకళ్ళు వచ్చి తీసుకుంటూ ఉంటారు. అంటే ఎవరైతే అవసరంలో ఉన్నారో వారికి వీటితో పాటు మంచినీళ్ళు, పెరుగు కూడా అందజేస్తాము. ఇవాళ మా భిక్ష స్వీకరించింది వీరే అన్నమాట, లోపల పెట్టుకున్నారు. మనము ఇదే విధంగా గోసేవ కూడా చేసుకోవచ్చు. చక్కగా మీకు తోచినట్టుగా గోమాత సేవ మీరు చేసుకోవచ్చు అన్నమాట. అయితే మనము ఇంకా ఏ విధంగా ఇస్తే బాగుంటుందనే సలహాలు, సూచనలు కూడా మీరు మాకు తప్పకుండా ఇవ్వచ్చు. కుదిరితే ఇవాళ మేము అన్నంతో పాటు కొంచెం పచ్చి పులుసు కూర కూడా ఇద్దాం అనుకున్నాం, కానీ మాకు సమయం అనుకూలించలేదన్నమాట. ఎప్పుడు చూసినా అంటే ఈ కీటకాన్ని చూపిస్తున్నాను కదా, ఎందుకు చూపిస్తున్నాను అంటే ఇది కూడా దత్తస్వరూపం కాబట్టి. ఇక్కడ చూడండి, మేము మన సంక్రాంతికి వెళ్ళినప్పుడు హరిదాస్ వారు వచ్చిన విశేషం అన్నమాట. ఎవరు మన ఇంటి ముందుకు వచ్చినా సరే బియ్యమో కూరలో అందరం ఇస్తాం అన్నమాట. మా వీధిలో అందరం ఇస్తాము. అయితే మాతో పాటు ఇక మన స్నేహితులందరూ కూడా ఇవన్నీ పాటిస్తూ ఉంటారు. ఇలా భోగిమంట అది మేము ఇంటి దగ్గరే వేసుకున్నాము. మా వీధిలో మొత్తం అందరం ఇలాగే వేసుకుంటాం అన్నమాట. మొన్న చూపిద్దాం అనుకున్నాను, కానీ హడావుల్లో మీరు కూడా ప్రయాణాలు చేసి ఉంటారు కదా. మా ఛానల్ని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి, చూస్తున్నారు. అదేవిధంగా కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేసినట్లయితే నలుగురికి ఉపయోగపడుతుంది ఈ ఛానల్. ఇలా మేము ప్రతి గురువారము ఈ మధుకరి సేవ భిక్షను ఇస్తూ ఉంటాము, వారు స్వీకరిస్తూ ఉంటారు. మాకు కూడా గుళ్ళో ఎవరైనా ప్రసాదం ఇచ్చినా మేము తప్పకుండా తీసుకుంటూ ఉంటాము. ఇలాగా రంగురంగుల కోడి పిల్లలు కూడా అమ్ముతున్నారనమాట. ఆ వైనాన్ని తీశాను. ఇది మా ఊర్లో జరిగే సరదా విశేషాలు మీతో చిన్నగా, అంటే మరీ ఎక్కువ పంచుకోకపోయినా కొద్దిగా షేర్ చేశాను అనమాట. అయితే పరమశివుడు కూడా చాలా సంతోషిస్తాడు మీరు ఇలా సేవ చేయడం వల్ల. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.